Greetings to all. Welcome back to my channel. In this video, I am going to explain the problems which are given in the previous question paper. So, formal languages and automata theory, ఎక్కువ బీటెక్ స్టూడెంట్స్ అందరూ ఫ్లాట్ అంటూ ఉంటారు. సో ఈ సబ్జెక్ట్ సెకండ్ ఇయర్ బీటెక్ సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది. సిఎస్సి కానీ ఏఎంఎల్ ఏఐ ఓకే డేటా సైన్స్ ఐఓటీ సో అందరికీ కామన్గా ఉండేది ఫ్లాట్. ఓకే సో ఇది జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజీ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ద ప్రాబ్లమ్ ఈజ్ కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ ఈక్వివలెంట్ టు ది గివెన్ ఎన్ఎఫ్ఏ. సో మీకు ఎన్ఎఫ్ఏ ఇచ్చారు, వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ అన్ ఈక్వివలెంట్ డిఎఫ్ఏ. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వీ కెన్ కన్వర్ట్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ అన్న, కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ ఫర్ ది గివెన్ ఎన్ఎఫ్ఏ అన్న మీనింగ్ సేమ్. ఓకే సో కాబట్టి ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్షన్ అని అనొచ్చు, లేదా కన్స్ట్రక్ట్ అన్ ఈక్వివలెంట్ డిఎఫ్ఏ ఫర్ ది గివెన్ ఎన్ఎఫ్ఏ అని ఎట్లా అయినా ప్రాబ్లం ఇవ్వచ్చు. ఓకే సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఎన్ఎఫ్ఏ అనేది ఎట్లా తెలుస్తుంది? సో నాకు తెలిసి మీ అందరికీ తెలిసి ఉండాలి. సో డిఎఫ్ఏ అన్నప్పుడు ఖచ్చితంగా డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా విచ్ హ్యాస్ ఓన్లీ వన్ ట్రాన్సిషన్, విచ్ హ్యాస్ ఓన్లీ వన్ ట్రాన్సిషన్ ఫర్ an input symbol. అంటే అర్థం ఏంటండి? సో మనం ఎప్పుడైతే స్టేట్స్ ఇట్లా డ్రా చేస్తామో క్యూ నాట్ అపాన్ ఏ, సో ఐ వాంట్ టు మూవ్ టు ది నెక్స్ట్ స్టేట్ Q1. ఓకే సో మళ్ళీ క్యూ నాట్ అపాన్ ఏ మళ్ళీ క్యూ నాట్ అని డ్రా చేయకూడదు. ఇట్లా డ్రా చేసాము అంటే విచ్ ఈజ్ నాట్ ఏ డిఎఫ్ఏ. డిఎఫ్ఏ అంటే ఖచ్చితంగా ఒక ఇన్పుట్ సింబల్తో ఒకసారి స్టేట్ చెప్పేశాము అంటే అలాంటి ఇన్పుట్ సింబల్తో మళ్ళీ వేరే స్టేట్ డ్రా చేయటం లాంటివి చేయకూడదు. ఓకే సో కాబట్టి ఎప్పుడైతే ఒక స్టేట్ మీరు అబ్జర్వ్ చేశారో ఆ స్టేట్ అపాన్ జీరో, ఇక్కడ చూడండి స్టార్టింగ్ స్టేట్ ఈజ్ ఏ, ఈ ఏ అపాన్ జీరో ఎక్కడికి పోయి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇదర్ ఏ కానీ లేదా బికి కానీ. అంటే మనం తీసుకునేటప్పుడు డయాగ్రామ్ మీరు డ్రా చేసినట్టయితే ఈ ట్రాన్సిషన్కి, సో ఏ ఈజ్ ఏ స్టార్టింగ్ సింబల్, a upon 0 again it will be in the same state. అట్లనే a upon 0 ఇంకెక్కడికి వెళ్ళొచ్చు? we can move to b also. So how many states in this NFA? We have 4 states, a b c d. Okay so some c and d, these are the states and d is the final state. So final state అనేది ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి NFA అనగానే మనకి ఎలా తెలుస్తుంది అంటే some state upon some input symbol we may go to more than one state. So more than one state ganaka మనం ట్రావర్స్ చేయగలిగాము అంటే more than one state you can traverse, then we can call this as NFA. ఇప్పుడు NFA ని మనం ఎట్లా కన్వర్ట్ చేయాలి? we have to convert into DFA కింద కన్వర్ట్ చేయాలి. DFA అనగానే ఏం చెప్పాం? which has only వన్ స్టేట్ ఫర్ వన్ ఇన్పుట్ సింబల్. అంటే ఒక ఇన్పుట్ సింబల్తో మీరు ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు ఓన్లీ ఒక స్టేట్కి మాత్రమే మీరు మూవ్ ఆన్ అయ్యేటట్టు చూపించాలి. ఓకే సో ఎట్లా? సో ఎప్పుడైతే మనల్ని అట్లా ప్రాబ్లం అడిగారో మనకిచ్చిన ఎమ్, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ఎఫ్ఏ గివెన్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎన్ఎఫ్ఏలో ఏమేమి ఉంటాయి? క్యూ సిగ్మా డెల్టా క్యూ నాట్ ఎఫ్. సో వేర్ క్యూ ఈస్ number of states, sigma is input symbol, delta is a transition function, q naught is a starting state and f be the final state. Okay so kabatti which is an NFA? which accepts లాంగ్వేజ్ LFA. సో మనకిచ్చిన ప్రాబ్లంలో
Q state లో ఏమేమి ఉన్నాయి? A, B, C, D. So these are the number of states. Sigma. What are the input symbols we have? 0 and 1. So delta is the transition function. So delta is the transition function which has input symbols 0, 1, and the starting state is A. The remaining states are A, B, C, D, and D is the final state. Okay. So in the given problem, the transition table A upon 0 is A comma B, A upon 1 is A, B upon 0 C, B upon 1 is also C, C upon 0 D, C upon 1 5, and D upon 0 D, D upon 1 D. So this is the transition table. So what is the final state, starting state here? Q naught is nothing but A. So what is final state? So D is the final state. So ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ? We should convert equivalent DFA. Okay. So let M dash is equal to Q dash. ఇన్పుట్ సింబల్స్ మారో గుర్తుపెట్టుకోండి. స్టేట్స్ మారుతాయి, ఇన్పుట్ సింబల్ అదే ఉంటుంది, ట్రాన్సిషన్ మారుతుంది కాబట్టి డెల్టా డాష్. క్యూ నాట్ స్టార్టింగ్ స్టేట్ కూడా అదే ఉంటుంది, బట్ ఫైనల్ స్టేట్ ఆల్సో బి చేంజ్. కాబట్టి ఈ మూడు మనకి డిఫర్ అవుతాయి. BNNFA, సారీ BNA DFA which accept the language L dash M such that L of M is equals to L dash M ఉండేలాగా మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి? సో Q dash ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే NFAలో 5 అనేది ఏదైతే మనం ఒక స్టేట్ కింద కన్సిడర్ చేస్తున్నామో that will also be state in the Q dash. Okay. So now we have to construct delta dash. సో ఇన్పుట్ సింబల్స్ మారమని చెప్పాను కదండి. సో 0, 1 అలాగే ఉంటాయి సిగ్మా. ఓకే. సో ఫస్ట్ 5 రాసుకుంటారు. 5 upon 0 5, 5 upon 1 5గా రాసేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏతో స్టార్ట్ అవుతుంది కదా స్టార్టింగ్ స్టేట్. సో ఏ ఇస్ ద స్టార్టింగ్ స్టేట్. సో ఏ అపాన్ 0 ఏ ఉంది? ఎయిదర్ స్టేట్ ట్రాన్స్మిట్ టు ఏ ఆర్ బి. దాన్ని ఇక్కడ మనం ఎలా కన్సిడర్ చేస్తాము అంటే ఒకటే స్టేట్ కింద కన్సిడర్ చేస్తాము. సో దట్ ఏ కామా బిని ఇట్లా రాస్తాం, ఫ్లవర్ బ్రేసెస్ కాకుండా. ఇలా రాస్తే దాని అర్థం ఏంటి అంటే ఏబి టు బి కన్సిడర్డ్ యాజ్ అ సింగిల్ స్టేట్ అని. ఓకే. సో నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బి, బి అపాన్ 0 సి, బి అపాన్ 1 సి. వాట్ ఈస్ సి? సి అపాన్ 0 డి అండ్ సి అపాన్ 1 5. డి ఈజ్ ఎ ఫైనల్ స్టేట్. డి అపాన్ 0 డి అపాన్ 1 డి. ఇది వేసేసిన తర్వాత ఇక్కడ కొత్తగా ఇంకేం స్టేట్స్ ఉన్నాయి? సో సి ఇక్కడికి వచ్చేసింది, డి 5 అన్ని రాసేసినాం కదా. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ డెల్టా డాష్లో కనిపించాలి. 5 కనిపిస్తుంది, ఏ కనిపిస్తుంది, సి డి అన్ని కనిపిస్తున్నాయి. ఈ ఏబి అనేది ఒక కొత్త స్టేట్ వచ్చింది మనకి. సో దానికి యూ హ్యావ్ టు రైట్ ఏ ఫార్ములా. సో డెల్టా డాష్ ఆఫ్ ఏబి అనేది ఇప్పుడు మీ న్యూ స్టేట్. అపాన్ 0 యూ షుడ్ బి క్యాలిక్యులేట్. ఓకే. సో ఏబి ఈజ్ ఏ న్యూ స్టేట్. సో డెల్టా డాష్ ఆఫ్ ఏబి దీని ఫార్ములా ఏంటి? డెల్టా ఆఫ్ ఏ అపాన్ 0 యూనియన్ డెల్టా ఆఫ్ బి అపాన్ 0. డెల్టా అంటే ఏంటి? ద ట్రాన్సిషన్ టేబుల్ ఇన్ యువర్ NFA. సో డెల్టా ఆఫ్ ఏ అపాన్ 0 ఎంత? ఏ కామా బి యూనియన్ డెల్టా ఆఫ్ బి అపాన్ 0. సో అంటే NFAలో బి అపాన్ 0 ఎంత? సి. So you should write it as A, B, C, which comes a new state. So A, B upon 0, what is the value? A, B, C. Next, we have to calculate. NFA లో ప్రతి స్టేట్ కి ప్రతి ఇన్పుట్ సింబల్ కి మనం ట్రాన్సిషన్ చెప్పాల్సిందే. సో కాబట్టి డెల్టా ఆఫ్ A upon 1 యూనియన్ డెల్టా ఆఫ్ B upon 1.
అగైన్ ఎన్ఎఫ్ఏ టేబుల్కి వెళ్ళండి. ఏ అపాన్ 1 ఎంత ఉంది? ఏ యూనియన్ బి అపాన్ 1 ఎంత? సి. దట్ మీన్స్ వీ హ్యావ్ వన్ మోర్ స్టేట్, దట్ ఈస్ ఏ కామా సి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన స్టేట్స్లో మళ్ళీ వాటికి మనం ట్రాన్సిషన్ చెప్పామా లేదా చెక్ చేయండి. చెప్పకపోతే అగైన్ యూ హ్యావ్ టు డూ ద సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఏబిసికి చెప్పలేదు, ఏసీకి చెప్పలేదు కదా. సో కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ ఏసీ యాజ్ వన్ మోర్ స్టేట్ యాడెడ్ ఇన్ యువర్ డిఎఫ్ఏ. కాబట్టి అగైన్ యూ షుడ్ క్యాలిక్యులేట్ డెల్టా డాష్ ఆఫ్ ఏ కామా సి upon 0. That means delta of a comma 0 union delta of c comma 0. So a comma 0, what is a comma 0 in delta? That is NFA table. A comma 0 is AB union c comma 0. C comma 0 enta D. So one more new state added in your DFA. So that is ABD. Next, similarly, a comma c upon 1, that means delta of a comma 1 union delta of c comma 1. So delta of a comma 1 enta? A c comma 1 enta? 5. So a union 5 is A. So you can write it as A. సో ఇప్పుడు ఏసీ వచ్చేసింది. నెక్స్ట్ ఏబిసిని యాడ్ చేయలేదు కదా. సో నౌ యూ కెన్ యాడ్ ద స్టేట్ ఏబిసి. ఓకే, సో ఇప్పుడు ఏబిసికి క్యాలిక్యులేట్ చేద్దాం. సో డెల్టా డాష్ ఆఫ్ అపాన్ 0 క్యాలిక్యులేట్ చేయాలి, అపాన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డెల్టా డాష్ రాసేటప్పుడు ఏం చెప్పాను? ఎన్ఎఫ్ఏ టేబుల్, దట్ ఈస్ డెల్టా యూనియన్ బి కామా 0 యూనియన్ డెల్టా ఆఫ్ సి కామా 0. సో ఏ కామా 0 ఎంత? ఏబి, బి కామా 0 సి, సి కామా 0 డి. సో ఏ కామా 0 ఏబి యూనియన్ బి కామా 0 సి యూనియన్ సి కామా 0 డి. సో ఈ మొత్తం యాడ్ చేస్తే వీ హ్యావ్ వన్ మోర్ న్యూ స్టేట్, దట్ ఈస్ ఏబిసిడి. ఓకే, సో ఇప్పుడు ఏబిసి 1కి అపాన్ 1 చూద్దాం. సో డెల్టా ఆఫ్ ఏ కామా 1 యూనియన్ డెల్టా ఆఫ్ బి కామా 1 యూనియన్ డెల్టా ఆఫ్ సి కామా 1. ఏ కామా 1 ఎంత? ఏ, బి కామా 1 సి, సి కామా 1 5. సో ఏ కామా 1 ఏ, బి కామా 1 సి, సి కామా 1 is 5. సో వీ హ్యావ్ ఏసీ. సో దిస్ ఈస్ మనం ఏబిసి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమేమి వచ్చినాయి? ఏబిసిడి అనే ఒక కొత్త స్టేట్, ఏసీ అనే ఒక కొత్త స్టేట్. సో ఆల్రెడీ ఏబిసికి రాసేసాము, ఏసీకి రాసేసాము. ఇప్పుడు వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫర్ ఏబిడి. సో ఇవన్నీ కొత్త స్టేట్స్ యాడ్ అవుతూ ఉన్నట్టు మన డిఎఫ్ఏకి. ఓకే, సో ఏబిడికి రాద్దాము. సో డెల్టా డాష్ ఆఫ్ ఏబిడి ఇందాక చెప్పినట్టు అపాన్ 0 క్యాలిక్యులేట్ చేయాలి, అపాన్ 1 కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో డెల్టా ఆఫ్ ఏ అపాన్ 0 యూనియన్ డెల్టా ఆఫ్ బి అపాన్ 0 యూనియన్ డెల్టా ఆఫ్ డి అపాన్ 0. సో ఏ అపాన్ 0 ఎంత? ఏబి, బి అపాన్ 0 ఎంత? సి, డి అపాన్ 0 ఎంత? డి. సో అది రాద్దాం. సో ఏ అపాన్ 0 ఏబి, బి అపాన్ 0 సి, డి అపాన్ 0 డి. సో మొత్తం ఏ బి సి డి. దిస్ ఈజ్ ఆ రిజల్ట్. సో నెక్స్ట్ డెల్టా డాష్ ఆఫ్ అపాన్ 1 క్యాలిక్యులేట్ చేయాలి. ఏ అపాన్ 1 బి అపాన్ 1
and d upon 1. a upon 1 ఎంత? a. b upon 1 ఎంత? c. d upon 1 ఎంత? d. So a upon 1 a, b upon 1 c, d upon 1 d. So final a, c, d. So abd upon 0 ఎంత వచ్చింది? abcd upon 1 acd. ఓకే. సో 3 స్టేట్స్లో ఏబిసి కూడా క్యాలిక్యులేట్ చేసేసాము. ఏబిడి అయిపోయింది, ఏసీ అయిపోయింది. ఈ ఏబిసిడి క్యాలిక్యులేట్ చేసే ముందు ఇంకొక కొత్త 3 సెట్ వచ్చింది కదా, ఫస్ట్ దాన్ని చేసేద్దాం, ఏసీడీని. ఓకే. సో డెల్టా ఆఫ్ ఏసీడి upon 0, that means delta of A upon 0 union delta of B upon 0 union, sorry. C upon 0 delta of D upon 0. So delta of A upon 0, C upon 0, A upon 0, C, D. Okay, A, B, D, D. So A upon 0, A, B, C upon 0, D, D upon 0, D. సో యూనియన్ కట్టేటప్పుడు తెలుసు కదా, సేమ్ సింబల్ ఉంటే మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ద రిజల్ట్ ఈస్ ఏపీడి. నెక్స్ట్ సిమిలర్ మేనర్, సో ఇది డెల్టా డాష్ అండి. సో డెల్టా డాష్ ఆఫ్ ఏసీడి అపాన్ 1. డిఎఫ్ఏలో మర్చిపోవద్దండి, ప్రతి సింబల్కి ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఇన్పుట్ సింబల్కి వీ హ్యావ్ టు సే ద ట్రాన్సిషన్. ఓకే. సో కాబట్టి మళ్ళీ డెల్టా ఆఫ్ ఏ అపాన్ 1 యూనియన్ బి అపాన్ సి అపాన్ 1 యూనియన్ డి అపాన్ 1. మనకి ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్. ఏ అపాన్ 1 ఎంత? ఏ. సి అపాన్ 1 5, డి అపాన్ 1 డి. సో ఏ అపాన్ 1 ఏ అపాన్ 1 ఏ union C upon 1 5 union D upon 1 D. So the final states are A, D. ఇలా ఎప్పటి వరకు చేస్తూ ఉండాలి అంటే మనకి స్టేట్స్ ఇంకా అన్నీ అయిపోయినాయి అనుకునే వరకు చేస్తూ ఉండాలి. సో ఏసీడి అపాన్ 0 ఎంత వచ్చింది? ఏబిడి, ఇక్కడ ఏడి. సో ఇప్పుడు కొత్తగా ఏడి యాడ్ అయింది కదా, ఏడి కూడా చేసేద్దాం. డెల్టా 1 ఆఫ్ ఏడి అపాన్ 0. సో దట్ మీన్స్ డెల్టా ఆఫ్ ఏ కామా 0 యూనియన్ డెల్టా ఆఫ్ డి కామా 0. సిమిలర్గా డెల్టా డాష్ ఆఫ్ ఏడి అపాన్ 1 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ అపాన్ 1 యూనియన్ డి అపాన్ 1. ఏ అపాన్ 0 డి అపాన్ 0 ఏబిడి. ఏ అపాన్ 1 ఏ డి అపాన్ 0 డి. ఓకే. సో ఏ అపాన్ 0 ఎంత? ఏబి యూనియన్ డి అపాన్ 0 ఎంత? డి. సో మనకు వచ్చే న్యూ స్టేట్ ఏంటి? ఏబిడి. ఏ అపాన్ 1 ఎంత? ఇందాక అనుకున్నాం కదా, ఏ యూనియన్ డి అపాన్ 1 డి. సో మనకు వచ్చే న్యూ స్టేట్ ఎంత? ఏడి. ఓకే. సో ఏబిడి ఏడి. సో అన్ని స్టేట్స్ వచ్చేసి ఇంకా మనం రాయాల్సింది ఏబిసిడికి. సో ఏబిసిడి. సో డెల్టా డాష్ ఆఫ్
A, B, C, D upon 0. So which means NFA lo A upon 0 enta, B upon 0 enta, C upon 0 enta, union D upon 0. So what is A upon 0? AB, B upon 0 enta, C మీరు సైమల్టేనియస్గా టేబుల్ ఒకసారి చెక్ చేస్తూ ఉండండి నేను రాసేటప్పుడు. ఓకే, C upon 0 ఎంత? D. D upon 0 ఎంత? D. So the final state is A, B, C, D. Okay, so delta dash of A, B, C, D upon 1. సో మళ్ళీ NFA టేబుల్లో A upon 1 ఎంత? B upon 1 ఎంత? C upon 1 ఎంత? నెక్స్ట్ D upon 1 ఎంత? సో A upon 1 ఎంత? A, B upon 1 is C, C upon 1 is 5, D upon 1 is D. So which means A, C, D. Okay, so A, B, C, D, A, C, D. So this is an equivalent NFA. ఇప్పుడు దీనికి మనం డ్రా చేసేటప్పుడు స్టేట్స్ ఏమేమి వస్తున్నాయి? 5 A, B, C, D, AB, AC, ABC, ABD, ACD, AD, ABCD. అంటే Q డాష్లో అంటే Q డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 5 నుంచి స్టార్ట్ చేస్తూ ఇవన్నీ స్టేట్సే మనం చెప్పాల్సినవి. ABCD, AB, ఓకే, AC, ABC, ABD, ACD, next AD, ABCD. సో దీస్ ఆర్ ద స్టేట్స్ ఇన్ Q డాష్. అంటే ఇక్కడ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అవే నెంబర్. ఓకే, నెక్స్ట్ సిగ్మా అంటే ఇందాక చెప్పాం కదా, అక్కడ ఏముంటుంది NFAలో DFAలో కూడా అదే ఉంటుంది కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. డెల్టా డాష్ మనం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాము. Q0 అంటే అక్కడ ఏదైతే స్టార్టింగ్ స్టేట్ ఉందో ఇక్కడ కూడా సేమ్ స్టార్టింగ్ స్టేట్, బట్ F డాష్ మారుతుంది అని చెప్పాను కదా. ఓకే, సో అంటే F డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏది ఫైనల్ స్టేట్? ఏ, D కదా. సో ఆ Dతో ఏదైతే సబ్సెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ABD, AD, ACD, ABCD అంటే ఈ 4 కూడా ఫైనల్ స్టేట్స్. అంటే ఇప్పుడు F డాష్లోకి ఏమేమి ఫైనల్ స్టేట్స్ వస్తాయి? D ఒక ఫైనల్ స్టేట్, ABD ఒక ఫైనల్ స్టేట్, ACD ఒక ఫైనల్ స్టేట్, AD ఒక ఫైనల్ స్టేట్, ABCD ఒక ఫైనల్ స్టేట్. ఓకే, సో లైక్ దట్ యూ కెన్ డూ ద అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఓకే, సో DFA, NFA ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. DFA అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా విచ్ హ్యాస్ a unique transition for an input symbol. అంటే Q0 upon A నేను Q1 చెప్పాను అంటే again Q0 upon A we can't go for another transition, but in NFA we have more than one transition. That is the most చాలా ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, we can convert NFA to DFA. ఓకే, సో ఎప్పుడైతే మనకి NFA ఇస్తారో that we can convert into DFA, but the vice versa is can't be done. Okay, so like that you can do other problems also. Okay, thank you.